హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది అందరికీ సంబంధించిన వీడియో. ఇది చాలా మటుకు ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉంటుంటా. ప్లాట్లు హైదరాబాద్లో కొనాలనుకుంటే వాళ్ళ రెంట్కు ఉండాలన్నా కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు రేకుల ఇంట్లో ఉండాలి కిరాయి కంటే కూడా 7,000 8,000 రేకుల షెడ్లు, అంత విపరీతంగా రెంట్లు పెరిగినాయి. ఫ్లాట్ కొందాం అనుకుంటే 2 కోట్లు, 1,100 గజాలు కొనాలన్న గచ్చిబౌలి ఏరియాలో కానీ నారగ్రామగూడలో కానీ ఆ ఏరియాలో సిటీలో చూడండి, దాదాపు అంటే కోటి నుంచి 6 కోట్ల వరకు, 5 కోట్లు, 3 కోట్ల వరకు ఉన్నాయి. మరి అంత విపరీతంగా ఉన్నాయి. కొనాలంటే ఎట్లా? మామూలు వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అంటే కూడా కొనడానికి అవకాశం ఉంది, కానీ వాళ్ళకి తెలియదు ఎక్కడ కొనాలి. సిటీ హైదరాబాద్కు దాదాపు అంటే ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వరకు పోయి కొన్నా కానీ పర్వాలేదు. ఎందుకంటే అక్కడ 20 లక్షలు, 25 లక్షల నుంచి కూడా 100 గజాలు, 120 గజాలు, 25 లక్షలు, 35 లక్షల్లో కూడా మనకు షాద్నగర్లో కానీ, యాదగిరిగుట్ట సైడ్ కానీ, శ్రీశైలం హైవే కానీ ఇప్పుడు కూడా ప్లాట్లు ఉన్నాయి, ఎంచర్లు. అవి పక్క రిజిస్ట్రేషన్లు అవుతావా కావా అవన్నీ పక్క డీటెయిల్ తెలుసుకొని కొంటే అక్కడ కూడా ఈ గచ్చిబౌలి ఏరియా ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అక్కడ కూడా రాబోయే రోజుల్లో ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల్లో కూడా అక్కడ కూడా 20 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది, 50 లక్షలు అవుతుంది, కోటి రూపాయల అవకాశం కూడా ఉంది. ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆగితే అక్కడ కూడా పెరుగుతాయి కదా. అది ఎందుకు ఊహించలేకపోతారు? డబ్బులు లేని వాళ్ళు కొని పెట్టుకోవాలి, తప్పేముంది? అన్నీ కరెక్ట్ ఉన్నాయి, డాక్యుమెంట్లు చూసుకొని కొంటే ఏం కాదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇదే గచ్చిబౌలి ఏరియా ఐటీ సిటీ పడేటప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ టైంలో 100 గజాలు 5 లక్షలు అంటే కూడా ఎవరు కొనలే. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలకు దొరికినాయి, మెయిన్ రోడ్లకు కూడా దొరికినాయి. కానీ ఈరోజు చూడండి, మరి కొనలేకపోతున్నాం, రెంట్ కూడా ఉండలేకపోతున్నాం అక్కడ. అంటే కంపెనీలు వచ్చినాయి కాబట్టి అంత డెవలప్ అయిందని మనం అనుకుంటాం. కంపెనీలు ఏ రోజైనా ఎక్కడైనా వస్తాయి, సిటీ అవుట్ ఆఫ్. ఎందుకంటే హైదరాబాద్లో కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇంకా కంపెనీలు వస్తూ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు ఇక్కడే హైదరాబాద్కే వస్తూ ఉన్నారు. కానీ ఇంకా పెరుగుతూ ఉంటాయి కంపెనీలు. పెరుగుతా కొద్దీ ఆ కంపెనీలు ఎక్కడొస్తాయి? హైదరాబాద్కు దాటి ఒక 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కంపెనీలు కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్లో కంపెనీలు ఉన్నాయంటే అట్లాంటి కంపెనీలు ఇంకా ఎన్నో కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా పెరుగుతుంటాయి కంపెనీలు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అవుట్ ఆఫ్ వెళ్ళాలి, సిటీ అవుట్ ఆఫ్ వెళ్ళాలి. మరి అక్కడ పోయినప్పుడు కంపల్సరీ కంపెనీలు వస్తాయి కాబట్టి మనకు జాబ్ చేసే వాళ్ళు కూడా అక్కడ వెళ్తారు కదా. కాబట్టి మనం ఏంటంటే కొని పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు అప్పుడు డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్న వాళ్ళు కొని పెట్టుకోండి. అట్లా కొని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు సిటీ దాటి కొంటే చాలా బెటర్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పక్క ఉన్నాయి. నేను ఇందాకన్నా కదా, అన్నీ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి, ఆ కాగితాలు జిరాక్స్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, ఇవన్నీ డీటెయిల్ తెలుసుకోండి. ఎందుకంటే నేను కూడా ప్లాట్ల బిజినెస్ చేశాను కాబట్టి ప్లాట్ల విషయాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో నానగ్రామగూడలో 3 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఉన్నారు, 5 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఉన్నారు, 6 కోట్లు పెట్టి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొనలేని వాళ్ళ కోసం చెప్తున్నా నేను, గమనించండి కంపల్సరీ. ఎందుకంటే మీకు తెలియకపోతే కూడా నేను నా నంబర్ కూడా 8885544784 ఈ కాల్ చేయండి. ఈ నంబర్ కాల్ చేస్తే కూడా మీకు సలహా కూడా ఇస్తాను. ఎందుకంటే ఈ రోజులు ఎంత బాధపడుతున్నారో, రెంటు ఉండలేకపోతున్నారు. హైదరాబాద్లో జాబ్ చేయాలని చాలామందికి ఉంది, వాచ్మెన్ డ్యూటీ చేయాలని ఉంది, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది. వాళ్ళు రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో అంత విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి మనం కొంచెం అవుట్ ఆఫ్కు కొని పెట్టుకుంటే ప్లాట్లు రాబోయే రోజుల్లో కూడా అవి కూడా డెవలప్ అవుతాయని కోరుతున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి. నా నంబర్ కూడా మీకు ఇప్పుడు చెప్పానమాట, ఆ నంబర్ కూడా కాల్ చేయండి. మీకు సలహాలు కూడా మేము ఎక్కడ ప్లాట్లు దొరుకుతాయి అనేది కూడా నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.